అందుతుంది. కాబట్టి ఈ రోజు భారతదేశం మొత్తం కొట్లాడుతున్నాం. అన్నారు సంస్కృతి అన్నారు, కత్తి తీసుకుని వెళ్తున్నారంటే మీ అందరి కోసం. మా సాధువులు గౌరవించబడాలి, మా సాధువులను పూజించబడాలి. ఉత్తర భారతదేశంలో సాధువులు ఎలాగైతే పూజించబడుతున్నారు, సాధువుల దర్శనం చేసుకునే పాలన కొనసాగిస్తున్నారు, అతి స్థితి వచ్చేంత వరకు నేను నీ యందు మీకోసం అంటే ఎక్కడే అన్నారు, తల్లిని మనం ప్రేమగా చేసుకుంటుంది. అవసరమైతే తప్పుడు మార్గంలో చిన్న తప్పు చేస్తే ఆకారం చూపిస్తుందని. అందుకే శివనంద కాదు, జగదాంబికాదేవి ఆజ్ఞ, నా సనాతన ధర్మంలో ఆచార వ్యవహారాలు, నా సంస్కృతుల కోసం, నా సాధువులు ఆత్మగౌరవం కోసం యావత్ భారతదేశంలో కూడా పర్యటిస్తున్నాం. రాబోయే రోజుల్లో మీరందరూ నాతో కలిసి, మనమందరం జనసంద్రంగా కలిసి రాబోయే రోజుల్లో మన మాన్యశ్రీ నరేంద్ర మోదీజీ గారు మన దర్శనం చేసుకునే దానికి ఈ యొక్క క్షేత్రానికి సిద్ధంగా అఖండ భారతానికి జాతీయ ప్రధాని మన దగ్గర ఆశీర్వదించుకునేలా చేయాలంటే మనల్ని మనం సరిదిద్దుకోవాలి, మనల్ని మనం మార్చుకోవాలి. మన యొక్క క్యాపబిలిటీ, మన యొక్క ఆత్మలో ఒక సాధు ఎలా ఉన్నారో వాళ్ళు చూసి నమస్కరించి మీ ఆశీస్సులు తీసుకునే రోజు వరకు మేము ఉద్యోగిస్తూనే ఉంటాం. సాధు సంఘ పరివారికి రాష్ట్రీయ స్వామి సంరక్షణ సమితి ఎప్పటికీ అన్నదండగా ఉంటుంది. హరివేశ్వరానికి, అరుణాచల రుద్రాక్ష స్వామికి, శివప్రభావ స్వామికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి జగదాంబిక ఆశీస్సులు ఉంటాయి, జగదాంబిక అనుగ్రహం ఉంటుంది. మీరు చిన్న చిన్న తప్పిదాలు చేసినా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మేము చెప్తుంటాం తప్ప అది మీరు అన్నిటిగా భావించకండి. మన అందరం పూజించగలాలి. మనమందరూ కూడా వసుదైవ కుటుంబం, జగవంత కుటుంబంలో సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఋషి వారసులుగా ఆ చంద్రకారకం వర్తిల్లాలని మా యొక్క ఆరాటం, పోరాటం